ఇక మా చింతపండు నవీన్ పటేల్ గారు మా సార్ది అలా పత్రిక ఏం రాసింది, మా సార్ది చేరికల జోరుందా, జర రాగరా ఎక్కడన్నా బీసీ అనే పదం ఉందా చెప్పురా, మీ దండం పెడితే అలా చాలా పెద్దగా ఉంది పని అలా బీసీ అని ఉంటే చెప్పురు, నేను చెప్తా. రైట్ రైట్ ఉందా, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలి. ఇప్పుడు చెప్తాం మేము, మా సార్ మా గురువు గారు అగరబత్తిలు లేలే సార్, మంగళారతి పాట వాళ్ళకి కాదు మా సార్కి. బీసీ రాజ్యాధికారం ఎట్టొస్తుంది అంటే నేను చెప్తా ఆగరి. బీసీ రాజ్యాధికారం ఎట్టొస్తుంది, ఇట్లా వస్తుంది బీసీ రాజ్యాధికారం. జర్రాగిరి ఇంకా మీరు మొత్తం కనిపిస్తున్నారా, ఇది బీసీ రాజ్యాధికారం అంటే లెక్క. చదువురా మీరు, ఇక నేను చదువుతా చూసుకోరు. గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం చేస్తున్న మహేష్ గాడ్సేపై మరిపేడ పిఎస్లో మరిపేడ ఎస్ఐ గారికి ఫిర్యాదు అందజేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ముక్కంటి సాయి చరణ్ పటేల్. మల్లదవుతుడు ముక్కంటి సాయి చరణ్ పటేల్ 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 మీకు ఇప్పుడు కేసు పెట్టిండంట మా చింతపండు పటేల్ గారు. ఏమిటి పెట్టిండు, అనుచిత వ్యాఖ్యలు. అనుచిత వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎరక తీర్మార్ మల్లన్న. మరి మా సారు మా మల్లన్న గారి పైన ఫస్ట్ నా మీద కేసు పెట్టాలంటే ఏవని ముద్దాయి మా మల్లన్న గారు, ఈయన ఏవని ముద్దాయి అయితే నేను ఏటు, నేను ఒప్పుకుంటా, నాకేం అభ్యంతరం ఏం లేదు, నేను ఏటు ముద్దాయిని. అదే పిఎస్లో ఇంకో కేసు పెట్టు, లేదంటే ఇంకో పని చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాలంటే మహేష్ గాడ్సే అని పెట్టుకున్నా, కానీ ఇది పక్కన పెట్టి మహేష్ ఒక యాదవ బిడ్డ. తర్వాత కేసులు చెప్తా అన్నాయో దయచేసి. వైస్ టీవీ రాములక్క ఒక బీసీ బిడ్డ, బీసీ న్యూస్ లైన్ శంకర్ బీసీ బిడ్డ. తర్వాత రాగరా బీర్ల ఐలయ్య బీసీ బిడ్డ. బీసీ రాజ్యాధికారం అంటే ఇట్లా బీసీలను టార్గెట్ చేయి, రేడియోలో డొప్ప పట్టుకొని తాగు, అంతేనా బీసీ రాజ్యాధికారం వచ్చేస్తుంది. ఇప్పుడు బీసీ యూట్యూబ్ ఛానల్ను, బీసీ పొలిటికల్ లీడర్లను, బీసీలో పనిచేస్తున్న బీసీ సంఘాల నాయకులను టార్గెట్ చేసి వాళ్ళందరి పైన కేసులు పెట్టి వాళ్ళందరి కోసం రాజ్యాధికారం తెత్తావు. పటేల్ గారిది ఇక్కడ మొబైల్ నందుకు నిన్న ఒకటి వినిపించిన, ఏమని వినిపించిన, మున్నూరు కాపు పటేలు రాజ్యం తెస్తానికి ఆయన ఒకప్పుడు ఫోన్లు మాట్లాడిండు. ఇది ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మున్నూరు కాపు పటేలు రాజ్యం తెస్తా అని చెప్పేసి ఫోన్ మాట్లాడిండు. ఇంకో అది మున్నూరు కాపు ఓటు మిస్ కాకుండా మున్నూరు కాపు రాజ్యం తేవడానికి మహేష్ గాడ్సే యాదవ్ సంబంధించిన బిడ్డ మీద కేసు పెట్టిండు. ఆహా, బీసీ రాజ్యాధికారమా? ఇప్పుడు నీ పార్టీ పేరు టీఆర్పీ తీసేసి ఎంకేపీ పెట్టుకో, మున్నూరు కాపు పార్టీ అని పెట్టుకోరే మనిషి. ఎంకేపీ పెట్టుకొని నా పైన కేసు పెట్టు, మా రాములక్క పైన కేసు పెట్టు, మా శంకర్ పైన కేసు పెట్టు, మా బీర్లైలేని టార్గెట్ చేయి, బీర్లైలే పైన పోటీ చేయి. రెడ్డిలో చేయడం వల్లది డబ్బ పట్టుకొని అలా తాగి నీ ఎంకేపీ పార్టీని బలంగా చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ గాడ్సే అనుచిత వ్యాఖ్యలు కాదు, ఇవన్నీ లంగముచ్చట్లు కేసు, అది కాదు. నేను చెప్తా కేసు ఏందో. తెలంగాణ రాష్ట్రంలో మా చింతపండు నవీన్ పటేల్ అన్నట్టు ఆయన అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే 3 అక్షరాల పేరు మీద ఆయన చేస్తుంది. ఇప్పుడు ఆయన పోరాటం అంటుంది, కానీ దాని పోరాటం అధికారం, ఆత్మగౌరవం, వాటా, ఈ 3 ఇప్పుడు మా లెక్క.
ఈ మూడిటికి దెబ్బ కొట్టింది మహేష్ గాడ్సే అనేటోడు. ఎందుకంటే మహేష్ గాడ్సే ఎవరెంత ఉంటే వారికంత వాటా రావాలని చెప్తుండు. ఆయనకేమో మునూరు కాపు పటేలు రాజ్యాధికారం కావాలి, మాకేమో అసలు సిసలైన బీసీ రాజ్యాధికారం మహేష్ గాడ్సే కోరుకుంటున్నాం. అందుకే అధికారం ఆత్మగౌరవం వాటా ముదిరాజు బిడ్డకు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీ అందరికి తెలిసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. వీళ్ళకు అధికారం కావాలని అడుగుతున్నాం. లేదంటే యాదవులు 25 లక్షల మంది ఉన్నారు, వీళ్ళకు అధికారం కావాలంటున్నాం. లేదంటే మా గౌడనలు 21 లక్షల మంది అధికారం కావాలంటున్నాం. మునురు కాపులు 15 లక్షల మందే రఫ్, లాస్ట్గా ఫైనల్గా 15 లక్షల మందే, వీళ్ళకి అధికారం వద్దంటున్నా. ఆహా నువ్వెట్లా అంటావు అని పటేల్తో కేసు పెట్టించిండు. నువ్వు ఎట్లా అంటావు, మేము కావాలి కదా, మీ పటేళ్ళం కావాలి కదా, నువ్వెట్లా అంటావు అని ఈయన పేరు ఏం పేరు ఓ పటేల్తో పెట్టించింది. మా యాదవ్ బిడ్డలతో పెట్టించిన నేను బాధపడకపోతే మా మున్నూరు కాపు బిడ్డలతో ఇలా ముందలేసి తీర్మానం మళ్ళీ మున్నూరు కాపులను కూడా మోసం చేసిన చరిత్ర నీకు తెలియదా? మున్నూరు కాపు బిడ్డల పైన అక్రమంగా కేసులు పెట్టించి, దొంగ కేసులు పెట్టించి, లంగ కేసులు పెట్టించి జైల్లో పాలు చేసింది తెలియదా? నీ పార్టీలో ఉన్న మున్నూరు కాపు బిడ్డలను పార్టీలోకి వెళ్ళిపోయినాక వాళ్ళని దుష్ప్రచారం చేసింది తెలియదా? కులపిచ్చోడా తీర్మానం మళ్ళీ నిన్నే అడుగుతున్నా, కులపిచ్చోని కాబట్టి చెప్తున్నా. నువ్వు నీకు కావాల్సిన రాజ్యాధికారం ఏంటంటే 2021లో ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పుడే చెప్పినావు. 2021లో ఎమ్మెల్సీగా ఓడిపోయినప్పుడు నీ బతికేంది, నీ కుల భాగవతం ఏంది, నీ కుల పిచ్చేంది, నీ రాజ్యాధికారం ఏ కులానికి కావాలి ఏ కథ తెలుసు మాకు. ఆ విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇదేదో ఇగో మహేష్ గాడ్సే పైన తప్పుడు అన్నుగా నువ్వు పెట్టిన కేసు కలిసి మలిసి కింద నూక్కో చెప్పినవా కేసీఆర్ గట్టినే. నువ్వు నీ కేసు కలిసి ఇట్లా తీసుకొని మడతేసి నూక్కో, బయటకు రాకుండా నూక్కో. ఇది కూడా భయపడదు. కేసీఆర్ గిట్నే చెప్పినావు కదా, అంటే గురువు నేర్పించిన భాష నేను నేర్చుకున్నా. నువ్వు కేసీఆర్ గారు గిట్నే చెప్పిన వాటి నేను తీర్మానం గిట్నే చెప్తున్నా. కానీ బరాబరి ఈరోజు కూడా చెప్తున్నా, ఒకవేళ మా సారిన మా ముదిరాజు అయితే ఈయననే ముఖ్యమంత్రి కావాలి తప్ప అనే లేదు, ఈయన ఒక యాదవ్ అయితే ఈయననే ముఖ్యమంత్రి కావాలి. నువ్వు పటేలు కదా, నీకు అధికారం అక్కర్లేదు, నీకు వాటా లేదు అంటున్నా, నీ తలకాయలు తక్కువ అంటున్నా. అదే కేసు పెట్టు, కేసు చెప్తున్నా కదా, తీసి నూక్కో లోపల నీ కేసు నువ్వు. ఇది కూడా భయపడదు. ఎందుకంటున్నంటే మల్లన్న గారు నీ యొక్క పార్టీ సిద్ధాంతం ఏంది? సామాజిక న్యాయం. సామాజిక న్యాయం ప్రకారం తెలంగాణలో ముదిరాజు బిడ్డలు 30 లక్షల మంది ఉన్నారని నువ్వు చెప్పినా చెప్పలేదా? నీ వాటా ఏది? 4వ స్థానంలో నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు, నువ్వెట్లా పార్టీ అధ్యక్షుడు అవుతావు అని అడుగుతున్నా. సామాజిక న్యాయం పార్టీలో లేనప్పుడు రేపు ప్రభుత్వం ఎటు ఉంటుంది? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారాలు పెడతాడా? నీ పార్టీలో ఒక ముదిరాజు బిడ్డను అధ్యక్షుడిగా అయితే ఓరలేని సన్నాసివి రేపు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా నమ్ముతాం? ఎట్లా నమ్మాలి? కేసీఆర్ని అడిగినావు కదా దళితులు ముఖ్యమంత్రి చేసినావా అని, తల నరుక్కుంటాను. మరి నువ్వు నరుక్కుంటావు చెప్పు, నువ్వు చెప్పు నరుక్కుంటాని. తెలంగాణలో టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ కాకపోతే నీ తల కూడా చెప్పు, మరి అట్లా ప్రమాణం చేయి. లేదు నాకు స్వార్థం ఉంది, ఇది నా పార్టీ కాబట్టి నేను అధ్యక్షుడైనా, కానీ రేపు ముఖ్యమంత్రి ముదిరాజునే చేస్తా, చేయకపోతే నేను తల నరుక్కుంటా, యావత్ బీసీలు అందరూ కలిసి నన్ను రాళ్ళతో కొట్టి చంపా చెప్పు, చంపుతాం ఆ రోజు నిన్ను. ఎందుకంటే నువ్వు ఎట్టా చేయవు కదా, నీ తలకాయ మొత్తం మున్నూరు పటేలే కదా. ఇది నిజం కాదా? ఈ ఉన్న రికార్డు ఇప్పుడు పెట్టింది నిజం కాదా? మేము విన్నది నిజం కాదా? అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికార పార్టీ అభ్యర్థి 1,60,000 ఓట్లు సంపాదిస్తే నేను ఇండిపెండెంట్ గా 1,49,000 ఓట్లు సంపాదించాను. ఈ 1,49,000 ఓట్లలో దాదాపు ఒక్క 300 కాపు ఓటు మిస్ కాకుండా నేను సంపాదించగలిగాను. అదే కదా నువ్వు చెప్తా తిరిగేది లంగ డైలాగులు. బీజేపీ ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ ఉన్నోళ్ళు, కాంగ్రెస్ అన్ని పార్టీలో మునురు కాపు నీవులు అయితే నువ్వేం మాట్లాడినావు? ఇగో బీసీలు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, బీజేపీలో ఉన్నోళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ గేట్ల కాడ బానిసలు అన్నావు. అంటే నీ మునురు కాపిటలు ఎవరైతే వేరే పార్టీలో వాళ్ళందరూ వాళ్ళ పార్టీలలో బానిసలు అయితే నీకు ఎట్లా ఓటేసిరు? మరి ఆ రోజు ఎట్లా ఓటేసిర్రు? ఇగో చెప్పేటోని కట్ట సిగ్గులేదట, ఈనటోళ్ళకు మాకు సిగ్గు అనిపిస్తుంది, నీకంటే సిగ్గులేదు కాబట్టి నువ్వు ఏదైనా వాగుతావు. కానీ అనుచిత వ్యాఖ్యలకు అమ్మ మొగుడు నువ్వు. అనుచిత వ్యాఖ్యలు ఉంటే ఈ రాష్ట్రంలో జర్నలిజంలో దాని అమ్మ మొగుడు నువ్వు.
నీ గురువు నువ్వు నా గురువు కాబట్టి నువ్వు నేర్పిన లంగ భాష నేను నేర్చుకున్నా. నువ్వు లంగం అయితే నేను లంగనే, నువ్వు దొంగ అయితే నేను దొంగనే, నువ్వు లుచ్చవైతే నేను లుచ్చనే, నువ్వు ఏదైతే నీకు అదే. ఇదే ఇదే దీంట్లో ఇంకో ఎఫ్ఐఆర్ కలుపు, దాంట్లో నువ్వు ఏమని ముద్దా తర్వాత నేను ఎటు దీంట్లో పో బొత్స అయ్యేదే ఉంది దాంట్లో. మా ఇప్పటికైనా చెప్తున్నా, మా ముదిరాజు బిడ్డ అధ్యక్ష పదవి కావాలి. నా యాదవ సామాను అడతలే నేను బీసీనే, నువ్వు బీసీనే, మన ఇద్దరం కలిసి పెద్ద మనిషి పాత్ర పోయించి ముదిరాజు బిడ్డను చేద్దాం. అది ఏడట సక్కమైన సంస్థ, అది ఏడట కానీ కేసు పెడతావు. నా బొచ్చు భయపడుతుంది నీకు. ఉన్నది అడుగుతానంటే ఊళ్ళో నూకుతున్నాడు వెనకడికి, ఉన్నట్టు అడితే అచ్చొత్తలేదు నీకు. ఇయో రెడ్డివాడు సగం బస్త తినలేడు, వాడట కూర్చున్నాడు అధికారంలో. ఎలమోడు పావు బస్త తినలేడు, వాడట కూర్చున్నాడు అధికారంలో. మరి నేను అడుగుతున్నా, మునుర్కా పటేలు నువ్వేట కూర్చున్నావు అధికారం, నువ్వు కూడా సగం బస్త తినలేవుగా. మరి మా ముదిరాజు బిడ్డ బస్తాలు తింటాడు, అవసరానికి సగం బస్త ఎక్కువ తింటారు. వాళ్ళని కూర్చోబెడతామంటున్నా, తలకాయలు ఆలే ఎక్కువ ఉన్నాయి. ఇది లెక్క, సగం లెక్క, నీ లెక్క దొంగ లెక్క కాదు, అసలు లెక్క. నేను చెప్పే అబద్ధం అయితే చార్జీపీటీ కొట్టి అడుగు. దయచేసి మా బీసీ బిడ్డలందరూ ఓపెన్ చేసి చూసుకోరు. చార్జీపీటీ అడుగురి. తెలంగాణలో బీసీలో ఎవరి జనాభా ఎక్కువ, ఎవరు తలకాయలు ఎక్కువ, తలకాయలు ఎక్కువ ఉన్నోనికి అధికారం కావాలనే కదా ఇప్పుడు రెడ్లు వెలవల పైన మనం కొట్లాడేది. వాళ్ళ తలకాయలు తక్కువనే కదా మనం మొత్తుకుంటున్నాం. మరి వాళ్ళ తలకాయలు తక్కువ మొత్తుకున్నాం కానీ ఇలా తలకాయలు తక్కువ అని చెప్తలేం కదా తీర్మానం పార్టీలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆ పార్టీ ఎంకే, ఆ పార్టీలో కార్యకర్తలు ఎంకే, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు బయటకు పంపించినాక మళ్ళీ వాళ్ళని దుష్ప్రచారం చేసేది కూడా మళ్ళీ ఎంకేలే, డైవర్లు ఎంకేలే, కార్యకర్తలు ఎంకేలే, పదవులు ఎంకేలకే, అధ్యక్షుడు ఎంకేనే. మరి ఇది రాజ్యాధికార పార్టీ బదులు ఎంకే మునురు పార్టీని పెట్టుకో. నాకేమో నష్టం, నీ కులం కోసం పార్టీ పెట్టుకున్నాం అనుకుంటాం. మాకేమో నష్టమానే. ఏమంటారు పేరేమో పూజ ఏమంటారు, పేరేమో దేవుంది, దొబ్బి తినేదేమో పూజారి అన్నట్టున్నది. పేరేమో బీసీలది, దొబ్బి తినేదేమో నువ్వు. ఇది ఉన్నది ఉన్నట్టంటే అని నొప్పి లేచి కేసు పెడుతున్నావు. పెట్టు. నేనోనికి భయపడతా, నేనోనికి బెదురుతా, ఈ అహంకారం ఈ సహకారం మొత్తం దిగుతుంది, ఇంకా దిగాల్సిందే. దిగినాక ఒడిచిపెట్టేదే ఉంది. నేను ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నా, బాజాబ్తా ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ్ బిడ్డగా మా సామాజిక వర్గం లెక్క ఎక్కువ. మా ఒట్టే జాలనకి ఇస్తావా? ఇవి లేదు. నువ్వు అంటున్నావు కదా ఈటల రాజేంద్ర మీద నీకు అంత ప్రేమ ఉంది కదా, నువ్వు లంగ పంచాయలు పెడుతున్నావు కదా బీజేపీలో. ఓకే, ఈటల రాజేంద్రకు టీఆర్పీ పార్టీ అధ్యక్ష పదవి ఒప్పి, అన్నా నీ లెక్క 30 లక్షలు ఉందన్నా, నువ్వు రా నా పార్టీ కానీ అడుగు. నీకు మునురు కాపులు ఎట్లా నచ్చలేరు కదా, నీకు నచ్చిన ముదిరాజు బిడ్డ తీసుకొచ్చుకో, అధ్యక్షం చేయి నీ టీఆర్పీకి. చెప్పినగా ఈ కాగితం తీసి మలుసుకొని నూక్కో లోపల. సేమ్ కేసీఆర్ గట్టిని చెప్పిన గుర్తుంది, నీకు కూడా గదే చెప్తున్నా. కేసీఆర్ కాకయ్య నీకు మండుతుందా గిట్ట పెట్టి చూపించినావు, మరి నేను గదే అడుగుతున్నా. ఇలా నన్ను కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిని గిట్ట అడగలేదు, నువ్వు బొత్సగా నువ్వు ఎమ్మెల్సీ 40,000 తుప్పకాయు నేను అడిగితే నొప్పి లేస్తుందా? పిక్కో, నీ దమ్మున కాడు పిక్కో చూద్దాం. బీసీ పెద్ద పాలేరు, మరి ఎవరి మీద కేసు పెట్టినప్పుడు బీసీపీయా? మన ఇంత ముందు కొరమే పెట్టిండు బీసీల మీద. ఆ సాయి చరణ్ ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు నువ్వు ఒక్కరి పైన రెడ్డిల పైన కేసు పెట్టిన చూపి నాకు ఇప్పటివరకు. ఒక్క రెడ్డి పైన దాడి చేసిన చూపి. నీ బతికే ఆలది, నువ్వు తినేదే ఆలస్యము, నువ్వు తాగేదే ఆలస్యము. అందుకే వాళ్ళని మంది ముందలు తిరుగుతావు, మంది వెనక పోయి అలా వంగవాడి జ్వరవాడి అలా కాళ్ళు మొక్కొస్తారు. మీ బతకది. రోహిణ్ రెడ్డి సంకనాకు వచ్చింది మీరు కాదా? రేవంత్ రెడ్డి సంకనాకు వచ్చింది మీరు కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకరెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ ఎంగిలి మీద తినొచ్చు నువ్వు కాదా? మా చూపి ఆ చరిత్ర. నువ్వు రెడ్లో బానిసావు కాబట్టి కదా మా బీసీల పైన కేసు పెడుతుంది. నా పైన మా నిన్నవన్న ఈ టీడీఎంఏలో ఉన్న బీసీల పైన పెట్టిన దొంగవాడు ఈ దొంగ అని చెప్పుకున్న బీసీనే కదా. నువ్వు దొంగ బీసీవి, బీసీ ద్రోహివి. నిన్న చెప్పిన బీర్లయ్యా నీ సిద్ధాంతం ఏంది, నీ పార్టీ ఏంది, నీ లైన్ ఏంది? బీసీ కూడా నువ్వు కుట్రలు చేసిన రెడ్ల పైన బీసీల పైన. ఇలా నేను బీసీని కదా, ఆయన బీసీ కదా, మనందరం బీసీలం కదా. నువ్వు పెట్టేది బీసీల పైన రెడ్ల పైన పోరాటం. చెమ్మలేసి మొగ్గ. ఇంకో 9 నెలలు 8 నెలలు ఉంది ఎమ్మెల్సీ. తర్వాత అప్పుడు ఏ పార్టీ పెడతావు చూద్దాం పట్టు.
చూద్దాం అది కూడా. ఇది కథ, ఇది కథ. కులంలో ఉన్న గ్రూపులలో పెట్టుకో, కులంలో ఉన్న గ్రూపులలో పెట్టుకొని మహేష్ గాడ్సే పైన కేసు పెట్టిన తిన్మార మల్లన్న అనుచిత వ్యాఖ్యలు. ఇగో నేను చెప్తున్నా కదా, మా ఇల్లన్న అన్నాడు, నేను కూడా అంటున్నా. నువ్వు మొగోను అయితే నువ్వు రా, స్ట్రైట్గా నువ్వు మొగోను అయితే నువ్వు రా. ఆ పాపం వాళ్ళని ఎందుకు పంపిస్తావు? ఆ బిడ్డలకి ఏమెరక? ఇలా ఆయన ఏదో కులం, మన కులపోవడానికి కేసు పెట్టిండు. ఆయనకేమైనా ఎరకనా? నువ్వెంత లంగవో ఎంత లుచ్చో ఆయనకి ఎరకనా? నువ్వేటు మొగోను అయితే నీకు దమ్ము లేదా? సౌటగానువా? నువ్వు పెట్టాలి కదా పేరు. ఎందుకంటే నా స్థాయి నీ స్థాయి వేస్తున్నావా చూపిస్తా. అది కూడా కింది మీదకి అవుతుంది. ఓడలు బండ్లు కాకపోవు, బండ్లు ఓడలు కాకపోవు. నీ బతుకు మళ్ళీ బజార్లో పడకపోదు, మేము పైకి కాకపోవు. ఏదైనా జరగవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు నువ్వు లాస్ట్కి సంకనాకి మళ్ళీ అదే ఉప్పలు చివరి అడక తినొచ్చు కూడా. 10 రూపాయలు చాయ పైసలు వనికేరక. నీ బలుపు నీ ఫకర్ తగ్గొచ్చు. అంబానీ అసంటోడు బజార్కి వచ్చి పెళ్ళం పైలతో బతాను. నీ బతు కూడా గదే కావచ్చు లాస్ట్కి. అంతకంటే ఎక్కువ సంపాదించినావు నువ్వు బొచ్చు. కానీ ఎన్ని రోజులు ఉంటుంది పైసా బల్బు? ఏ చూడరా, కక్రోజ్ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. తిన్మార మల్లన్న గారు, నువ్వు రాజ్యాంగ విద్రోహ శక్తిగా మారుతున్నావు. మీడియా జాగ్రత్త, యువత మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది. చూడరా మీడియాకు, యువత మొత్తం భారతదేశంలో ఉన్న యువత ఏదైతే ఉందో ఈ మీడియా పైన, ఈ ఎస్టేట్ల పైన, ఏదైతే ఎస్టేట్లు ఉన్నాయో జుడిషియరీ మన్ను మశారం, బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ ఇండియాలో ఆ పరిస్థితి స్టార్ట్ అయింది. దేశద్రోహం కేసు పెట్టరే. బంగ్లాదేశ్ లో వచ్చిన పరిస్థితి రావాలని కోరుకుంటారు. సో రావాలనేటువంటి నేను పెట్టిరా అసోంటి కేసు పెట్టింది. దేశం విచ్ఛిన్నం అయిపోవాలని కోరుకుంటాడు తిన్మార మల్లన్న. ఇది దీనిపైన పెడతాను ఈ కేసు. ఇప్పుడు దేశం విచ్ఛిన్నం అయిపోవాలి, బంగ్లాదేశ్లకి ఈ దేశం ఆగమైపోవాలని కోరుకుంటున్న వ్యక్తి దేశద్రోహి కాదా చెప్పాలి ప్రజలు. కాకరోజ్ జనతా పార్టీని జాకిరి పెట్టి ఎందుకు లేపుతుండు? నిన్ను ఎవరు దేక్తాడు యూట్యూబ్లో కాబట్టి, ఆయన పేరు చెప్తే దేక్తారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నావు. చెప్పుకో, తప్పేం లేదు. నువ్వు మద్దతు ఇవ్వడంలో యువతకు మద్దతు. కానీ బంగ్లాదేశ్ బతుకు మన కోరే దుర్మార్గుడిని దేశద్రోహి అనుకోతే ఏమంటారు? ఈ సక్కమైన పత్తిత్తు ముచ్చట్లు గదే. చూడరే, విద్యార్థులపై లాఠీ చార్జ్, ప్రజాస్వామ్యంపై దాడి, చెలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడం సరికాదు, నిరసన తెలిపే హక్కును కేంద్ర ప్రభుత్వం కాలు రాస్తుంది, లాఠీలతో ఉద్యమాలను అణచలేరు, శాంతియుతంగా ర్యాలీ చేపడితే విచక్షణరహితంగా కొట్టడం దారుణం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. సేమ్ టు సేమ్ డైలాగ్ నేను అడుగుతున్నాం. తిన్మార మల్లన్న నిరుద్యోగుల ఎమ్మెల్సీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని కారణంగా వాళ్ళ రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు మద్దతు కూడా తెలిపిన సన్నాసి నువ్వు కూడా రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్తో పాటు తిన్మార మల్లన్న కూడా రాజీనామా చేయాలి. ఎందుకు చేయొద్దు? ఆయన ఢిల్లీలో మోసం చేసినావు, నువ్వు గల్లీలో మోసం చేసినావు. ఆయన ఢిల్లీలో యువతను మోసం చేసినావు, నువ్వు గల్లీలో యువతను మోసం చేసినావు. నువ్వు కూడా ధర్మేంద్ర ప్రధాన్ కంటే దొంగవే. సో నువ్వు కూడా రాజీనామా చేయి. తెలంగాణలో నిరుద్యోగ మద్దతు గురించి మాత్రం సిగ్గుతప్పినోడా? మన యువ సంగ్రామ సదస్సు పెట్టరు నిరుద్యోగులు, దాన్ని మద్దతు ఇచ్చినవా? సన్నాసి ఇచ్చినవా? నీకెక్కడ అర్హత? మంది అంట కనిపిస్తున్నా నా ఎన్ను మీకు, నాది నాకు కనపడదు, మీకే కనిపిస్తుంది. ఆయన కనపడదు, మనకు కనిపిస్తుంది. మందికి నిధులు లేపట మనం లత్కోరు పనులు చేసామట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే అంత పద్ధతిలో మనం అయితే మొదలు మనం 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి తప్పుకున్న దొంగలు మనం చేయాలి కదా రాజీనామా. వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా, నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా అన్న దొంగ ఎడు తెచ్చిండు. మరి ఇప్పుడు వెళ్ళేసాలు ఎత్తుండ్రు రోడ్ల పంట తిరిగి బీసీ అని. ఇంకా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. సిజేపీ పోరాడానికి తెలంగాణ రాజ్యాధికారి కాబట్టి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చెప్తుంది. టీఆర్పీలో చేరికల జోరు, ఈ జోరు పాడని రోజులు వస్తారు. ఇది కాదు, టీఆర్పీలో ఉన్న మునురు కావి బిడ్డలు పార్టీ నుంచి రాజీనామాలు చేసిపోతురు. పార్టీ నుంచి రాజీనామాల పరంపర పెరిగింది. రోజు రోజుకు రాజీనామా చేసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు టీఆర్పీ పార్టీలో. మా బీసీ బిడ్డలు, మా యాదవ్ బిడ్డలు, మా ముదిరాజు బిడ్డలు, మా మునురుకా బిడ్డలు, మా పద్మశాలు తీన్మార్ మల్లన్న ఒక దొంగ బీసీల పేరు చెప్పుకొని రెడ్ల బానిస లెక్క
దొంగ రాజకీయాలు చేస్తున్నారు తన స్వార్థం కోసం, తన రాజకీయాల కోసం బీసీల పేరు వాడుకుంటా అని చెప్పేసి గ్రహించి టీఆర్పీ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు పార్టీని వదులుతున్నారు. దొంగ లెక్కలు చెప్పకు, దొంగ లెక్కలు చెప్పే దొంగవు. ఇగో సంసార్లకే పెద్ద సంసారి రాసింది చూసుకొని, పెద్దగా రాసిన సంసారం లెక్క ఏ ఫోటేసి రైతులు ఏడుస్తున్నారు, రైతులు కొనబడతారు. చెప్పవైతే కాళేశ్వరం కూలిపోయిందంటే ఇక 10 ఏళ్ళ కింద పోయి అడపోయి బూట్లు వేసుకొని పోయి మమ్మల్ని ఎరుపులు చేసినావు కదా ఇలా. ఆ రోజుకి వెళ్ళి మొదలైన నీ ఛాయాపత్రి ఇందాక వచ్చినాయి కదా, మరి కాళేశ్వరం కూలిపోయిందా, మరి నీళ్ళు ఎందుకు వచ్చి అడగవు మొగోనివి. ఇట్లా వేయాలంటే సిగ్గు అనిపించాలి. నువ్వే కదా కాళేశ్వరాన్ని మొట్టమొదటిగా చెడుగా ప్రచారం చేసుకొచ్చే దొంగవు నువ్వు. ఆ నల్లికుట్లో రగ్గాడే కదా. ఇలా సంసారాలు అయిపోయినారు, అది కథ. ఇట్లా పని చేయి. ఈ వాంగ్చుక్కు లెక్క తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నేను ఆమరణ నిరాధి చేస్తున్నా, నిరుద్యోగులు ఎమ్మెల్సీ చెయ్యి అటన్నా ఉంటే పీక్తావు. అది కాదు, పంది పన్నెండు బలవాలి, నిరుద్యోగులను ఆగం చేయాలి. మళ్ళీ ఓట్ల కోసం ఇప్పుడు బీసీ అని మళ్ళీ దొంగ సభలు పెట్టాలి. దొంగ ఏక నెంబర్ చోర్రా బాబు. నువ్వు లోకానికి నీకు ఇజ్జతుంది అనుకుంటున్నావు. బుడదల పందులకాని ఉందగా నీకు లేకపోయా. కేసీఆర్ నోటికొచ్చిన మాటలు, నోటికి అమ్మన బూతులు మాట్లాడిన కుక్క సిగ్గు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిండు నా మీద కేసు పెడుతున్నావు. సంసారి పొక్కవని క్యూ న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే నువ్వు తిట్టిన తిట్లు పాడు. కానీ నేను దాంట్లో 10% ఇట్లే, 10% ఇట్లేరా బాబు. ముద్దే పెట్టుకో, మూతులు పెట్టుకో, ముక్కులు పెట్టుకో, అవి మాటలా? నువ్వు మాట అన్ని సిగ్గు తప్పిన గాడి సిగ్గట్లేదు నీకు. సో ఇది వార్తలు. ఇక ఓ గలీజ్గా ఉంటాడు వాడు, రిపోర్ట్లు కొడతాడే. దయచేసి లైవ్ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయరు.